మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు శుభములు తెలియజేయుచున్నాను. ఎఫెసీ పత్రిక ధ్యానాలు మనము వింటూ వస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ దినము ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18 నుండి 20 వరకు చదివి ధ్యానము చేసుకుంటూ వద్దాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 18 నుంచి 20 వరకు. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెలకువగా ఉండుడి. మరియు నేను దేని విషయమై రాయబారిన సంఖ్యలో ఉన్నానో ఆ స్వార్థ మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను నోరు తెరుచున్నప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్లుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెలకువగా ఉండుడి. చదువుకున్న లేఖన భాగము నిమిత్తమై ప్రభు సహాయాన్ని కోరుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు, నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. కనికర సంపన్నుడవు, మా పట్ల నీకున్న ప్రేమ దయను బట్టి స్తోత్రాలు. నేటి దినమందు నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రం. కూడి వచ్చిన వారిని దీవించండి, ఆశీర్వదించి కాపాడి జ్ఞాపకం చేసుకోండి. ఈ లేఖన సత్యాలు గ్రహించినట్లుగా మీరు సహాయం చేయమని, ప్రార్థనలో మేము ఎలా ముందు కొనసాగాలనో మాకు నేర్పించమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 18 నుంచి 20 వరకు ప్రార్థన గురించి రాయబడింది. ప్రార్థన అనేది ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనే మాటను అందులో పౌలు భక్తుడు వ్రాసినట్టుగా వాక్యం చెబుతూ ఉంది. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు అని వ్రాయబడి ఉంది. ఆత్మ వలన ప్రతి సమయమునందున అన్నమాట ఉంది. ఆత్మ వలన, ఆత్మ దేవుడిచ్చింది. పౌలు అన్నాడు, నేను ఆత్మతో ప్రార్థన చేద్దును, మరి శరీరంతో ప్రార్థన చేతును, ఇట్లా చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేయుట, ప్రార్థనలో మన ఆత్మతో దేవుని ఆత్మ కలుసుట. యేసు ప్రభు అన్నాడు, నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉన్నెడలా మీకు ఏది ఇష్టమో అడుగుడి అని. మనకు యోహాను సువార్తలో 14వ అధ్యాయము అనుకుంటాను, అందులో 15వ అధ్యాయంలో చెప్పాడు. మంచిది. కాబట్టి ప్రతి సమయమందును అనే మాట రాబడింది. ప్రార్థన కంటూ మరి పలానా సమయం నుంచి పలానా సమయం వరకు అనేది కాదు. మనం ప్రార్థన చర్చిలో చేసుకోవచ్చు, మనం ప్రార్థన ఇంట్లో చేసుకోవచ్చు, మనం ప్రార్థన ప్రయాణము చేయుచు చేసుకోవచ్చు. అవునా? మనం ప్రార్థన పండుకొని కూడా చేసుకోవచ్చు మనసు మీద, అంటే ప్రభుని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇట్లా ప్రార్థన అనేది ప్రతి సమయమందు, ప్రార్థన ప్రతి సమయమందు దేవుడు ఎప్పుడు చేసినా వింటాడు. మన ప్రార్థన దేవుడు ఎప్పుడు చేసినా వింటాడు. కూర్చొని చేసినా వింటాడు, మోకరించి చేసినా వింటాడు, నిలబడి చేసినా వింటాడు, నడుస్తూ చేసినా
వింటాడు. అవునా? దేవుడు ప్రార్థన వినే పావనుడు. అందుకోసం పౌలు అన్నాడు, ప్రతి సమయమునందు అన్నాడు. ప్రతి సమయమునందు మనం ప్రార్థన చేసుకోవడానికి దేవుడు మనకు వీలు కల్పించినాడు అనేది మనం గుర్తుంచుకోవాలి. ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన అంట. ప్రార్థన వేరు, విజ్ఞాపన వేరు. అవునా? ప్రార్థన వేరు, విజ్ఞాపన వేరు. ప్రార్థన అంటే ఏదో మనము భోజనం కోసం ఒక నిమిషం ప్రార్థన చేస్తాం. అవునా? కూడి ఉన్నప్పుడు మరి కొంచెం ప్రార్థన చేస్తాం. అయితే విజ్ఞాపన అనేటువంటిది నిరంతరం చేసేటువంటిది. విజ్ఞాపన అటువంటిది మరి సేవకులందరూ కలిసి, సంఘమంతా కలిసి విజ్ఞాపన చేయుట, ఒకరి తర్వాత ఒకరు విజ్ఞాపన చేయుట, దీనిని అంటారు గొలుసు ప్రార్థన అంటారు. అంటే నా తర్వాత నీవు, నీ తర్వాత మరొకరు, మరొక తర్వాత మరొకరు, ఇది విజ్ఞాపన చేయుట అనే మాట మనకు కనిపిస్తుంది. అందుని బట్టి ప్రతి సమయం నందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు అని పౌలు భక్తుడు ఎఫెసు సంఘానికి తెలియజేశాడు. ఎందుకోసం చేయాల ప్రార్థన అంటే దేవుని వాక్యమే, ప్రభువే చెప్పినాడు ఈ విధంగా. మార్క్స్ వార్త చూడండి, 14వ అధ్యాయం. మార్క్స్ వార్త 14వ అధ్యాయము 38వ వచనం. మార్క్స్ వార్త 14వ అధ్యాయము 38వ వచనము చదవాలి. మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే గాని శరీరం బలహీనమని పేతురుతో చెప్పాను అనే మాట ఉంది. గెత్సెమనెలో యేసు వేదన పొందడానికి పేతురు, యోహాను, యాకోబులను తీసుకుని వెళ్ళాడు. బయట మరి కొంతమంది ఉన్నారు. వీరి ముగ్గురిని మాత్రమే ప్రత్యేకించి తీసుకుపోయినాడు. తీసుకుపోయి వాళ్ళకి చెప్పాడనమాట, మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం అని చెప్పినాడు. ప్రార్థన చేయడానికి ఆత్మసిద్ధమే, శరీరం మాత్రమే బలహీనం. శరీరం అంటది అలసిపోయినావు కదా, మళ్ళా చేసుకుందిలే ప్రార్థన అని శరీరం అంటది. ఆత్మ మాత్రము చేసుకో అని అంటారు. కాబట్టి ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం. కొన్ని సందర్భాల్లో మనము శరీరం మాటనే వింటాం. అవునా? శరీరం మాటనే మనం వింటాం, ఆత్మ మాట మనము వినం. మనం వినాల్సింది శరీరం మాట కాదు, ఆత్మ చెప్పే మాట మనము వినాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభు ఇక అప్పగించబడబోతున్నాడు. తాను కూడా శోధనకు గురవుతున్నాడు. అవునా? అదే రాత్రి ఇస్కరియోతు యూదా మరి పట్టివ్వడానికి జనసమూహంతో వచ్చినట్టుగా మనం చూస్తాం. కాబట్టి యేసు ప్రభు ప్రార్థన చేస్తూ లేదా ప్రార్థన చేయడానికి వెళ్తూ, మీరు ప్రార్థన చేయండి, మీ ప్రార్థన మీకోసమే అన్నాడు. అవునా? మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకుగా ప్రార్థన చేయని చెప్పారు. అంటే మీకు శోధన రాబోతుంది, నాతో పాటు మీకు శోధన రాబోతుంది. కాబట్టి మీరు శోధనలో ప్రవేశింపకుండా ఉండాలంటే మీరు కూడా ప్రార్థన చేయండి, మెలకువతో ప్రార్థన చేయండి అని ప్రభు చెప్పి వెళ్ళాడు. కానీ వారు నిద్రపోయినారు. యేసు ప్రభు ప్రార్థన చేసి వచ్చి చూస్తే నిద్రపోతున్నారు. లేపాడు వచ్చి, పేతురు లేయి, ప్రార్థన చెయ్యి అని చెప్పి వాళ్ళని లేపి మళ్ళా పోయినాడు. మళ్ళా పోయే లోపల మళ్ళా వీళ్ళు నిద్రపోతూనే ఉన్నారు. ప్రార్థన చేసి ప్రభు మళ్ళీ వచ్చి మళ్ళా లేపినాడు. లేచారు. మళ్ళా ప్రభు పోయిన తర్వాత మళ్ళా నిద్రపోయినారు. ప్రభు ప్రార్థన వచ్చిన తర్వాత ఇట్లా అన్నాడనమాట, ఇంకా నిద్రపోండి,
అలసట తీర్చుకోండి అని ప్రభువు చెప్పినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి సేవకులమైన మనమైతేనేమి, విశ్వాసులమైన సంఘం అందరం కూడా మన ముందు శోధన ఉంది. కాబట్టి శోధన జయించాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయాలా, ఎక్కువ మనం ప్రార్థనలో ఉండాలని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. రోమపత్రిక చూడండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. 8వ అధ్యాయము 26వ వచనము మనం చదువుకుందాం. అటువలి ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు అని రాయబడింది. పరిశుద్ధాత్మ ప్రార్థనలో సహాయపడతాడు. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థనలో సహాయపడతాడు. పౌలు అన్నాడు ఇక్కడ, అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి. మన బలహీనతను చూసి ఎవరు చూస్తున్నారు? మన బలహీనత ఎవరు చూస్తున్నారు? ఆత్మదేవుడు చూస్తున్నాడు. అవునా? చూచి సహాయము చేయుచున్నాడు, సహాయం చేస్తున్నాడు. ప్రార్థనలో సహాయం చేసేది ఎవరు? పరిశుద్ధాత్మదేవుడు. నీ బలహీనతను చూసి, నీ భక్తిహీనతను చూసి. అవునా? మనకు భక్తిహీనత ఉంది, బలహీనత కూడా ఉంది. సహాయం చేస్తూ ఉన్నాడు. ఎట్లనగా అనుంది, మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ మనకు యుక్తంగా ఎలా ప్రార్థన తెలియదు. యుక్తంగా ప్రార్థన చేసేది ఎవరు చేయరు సరంగా. అవునా? దేవుని చిత్తానుసారంగా, దేవునికి నచ్చిన ప్రార్థన, ఇష్టమైన ప్రార్థన ఎవరు చేయరు. నోటుకొచ్చిందల్లా వాగుతూ ఉంటాం. ఇది వాస్తవమే. ఏది పడితే, ఏది ఆలోచన వచ్చా అట్లా. అవునా? దేవుని చిత్తం ఏమిటి? బైబిల్ ఏం చెబుతుంది? ఎలా చేయమన్నాడు దేవుడు? ఈ ఆలోచన మనకు రాదు, కానీ ఏదేదో చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఆత్మ నడిపింపులో మనము ముందు కొనసాగితే ఆ ప్రార్థన ఖచ్చితంగా ప్రతిఫలం ఉంది. ఆత్మ నడిపింపు కాకుండా శరీరం బలహీనమైనప్పుడు ప్రార్థన చేస్తే నిద్ర వస్తుంది ఖచ్చితంగా. అవునా? శరీరం బలహీనమైనప్పుడు ప్రార్థనకు నువ్వు మోకరించినా నిద్రపోతావు. ఒక ఆయన నిద్రపోతున్నాడు, కుర్చీలో కూర్చొని నిద్రపోతున్నాడు. నిద్రపోతూ అది కూడా మళ్ళీ నిద్రపోతూ జొల్లంతా మీన పడుతుంది అనమాట. అంటే ఏమి ప్రార్థన చేస్తున్నాడు? ప్రార్థనలు నిద్రపోతూ ఉన్నారు. జాగ్రత్త. ప్రార్థనలో అడగకూడదు అడిగే వాళ్ళు ఉన్నారు. ప్రార్థనలో అడగకూడదు అడిగేవారు కూడా ఉన్నారు. కాబట్టి ఆత్మ మన బలహీనతను చూసి మనకు సహాయం చేయుచున్నాడు. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షాన విజ్ఞాపన చేయించు ఉన్నాడట. ఆత్మ మన పక్షాన విజ్ఞాపన చేయించు ఉన్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆత్మ మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా తండ్రి కుడి పార్శ్వన కూర్చొని మన నిమిత్తమై విజ్ఞాపన చేయించున్నాడు. అది నీ నిమిత్తమై ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు, నీ నిమిత్తమై ఇద్దరు విజ్ఞాపన చేస్తున్నారు. ఒక విశ్వాసి నిమిత్తమై, ఒక సేవకు నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేస్తున్నాడు తండ్రి అయిన దేవునికి. కుమారుడైన దేవుడు కూడా తండ్రి అయిన దేవునికి నీ పక్షాన విజ్ఞాపన చేయుచున్నారు అనేది మనకు అర్థమవుతుంది. వారిద్దరి బలం వల్ల మనము ప్రభు సేవలో వాడబడుతున్నాం. వారిద్దరి ప్రార్థన విజ్ఞాపన బలం వల్లనే మనము బ్రతకగలుగుతున్నాం అనేది కూడా మనము గుర్తుంచుకునే వారుగా ఉండాలి. ఇవి అలాగే మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం కూడా చూద్దాం. చూడండి,
ఎఫెసు పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. 2:22. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచు ఉన్నారు అని ఉంది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండటకు కట్టబడుచున్నారు. 18 నుంచి మనం ఆలోచన చేస్తే దేవుని నివాస స్థలం గురించి ఇక్కడ వ్రాయబడి ఉంది. దేవుని పిల్లలు ఒక మందిరముగా కట్టబడుచున్నారు. అది ఎట్లా అంట? ఆత్మ మూలముగా అన్నమాట మనకు కనిపిస్తుంది. ఆత్మ మూలంగా. చూద్దాం, వచనము 18, 19 కూడా చదువుకుందాం. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం అని ఉంది. ఈ మాట చూడండి. ఆయన ద్వారానే, అనగా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం. ఒక్క ఆత్మయందే తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చినాము? ఇంటికాంచి తండ్రి సన్నిధికి వచ్చినాం. అనగా దేవుని సన్నిధికి వచ్చినాం. ఎవరు నడిపించారు మనల్ని? పరిశుద్ధాత్మ దేవుడు. అర్థమైంది మాట? పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి సన్నిధికి ఆయన మనల్ని నడిపించినాడు. మనకే మనం రాలే సుమా, మనకే మనం రామ్ అసలు రాలేం కూడా. ఎందుకంటే రెస్ట్ తీసుకుంటాం, బాగా తినేది రెస్ట్ తీసుకుంటాం. కానీ యేసుక్రీస్తు ద్వారా, ఆత్మ ప్రేరేపణ ద్వారా మనము దేవుని సన్నిధికి రాగలుగుతున్నాము అనేది ఇక్కడ రాయబడింది. వచనం 19లో, కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్నస్థులు దేవుని ఇంటి వారునై ఉన్నారు అని మాట్లాడబడింది. మనం ఎవరిమి? పరజనులమా? పరదేశులమా? అవునా? మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక అన్నమాట. మీరు ఉండక పరిశుద్ధులతో ఏకపట్నస్థులు దేవుని ఇంటివారు. మనము పరిశుద్ధులతో కలిసి ఏకపట్నస్థులం. ఒకే పట్టణం మనకుంది. మనం దేవుని ఇంటివారం. దేవుడు ఎంత ఆధిక్యత ఇచ్చాడో మనకు చూడండి. ఎంత గొప్ప బిరుదు మనకిచ్చాడో చూడండి. మనము దేవుని ఇంటి వాళ్ళం. ఒకే పట్టణం మనకుంది, అవునా? అది పరలోక పట్టణం. అందులో దేవుని ఇంటి వాళ్ళం. నేను పలాని ఇంటి వాడిని అని చెప్పుకుంటాం కదా. ఈ భూమి అయితే నువ్వు ఎవరి సంబంధము అంటే, నేను పలాని వారి సంబంధము, నేను పలాని ఇంటికి చెందిన వాడను అని చెప్పుకుంటాం. పరసంబంధంగా అయితే మనం చెప్పుకోవాల్సిందంటే, నేను పరసంబంధిని లేదా దేవుని సంబంధిని, నేను దేవుని ఇంటివాణ్ణి, దేవుడు నా తండ్రి, ఆయన నా కోసమే ఇండ్లు కడుతున్నాడు, నేను దేవుని ఇంటివాణ్ణి అని చెప్పుకునే ధైర్యము మనకు ఉండాలి. వచనం 20లో రాయబడింది, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాసలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఆత్మ మూలముగా అనేది మనము గుర్తుంచుకోవాలి. మనము ధ్యానం చేస్తున్నాం ఆత్మ మూలంగా, ఆత్మ నడిపింపులో ప్రభువైన యేసుక్రీస్తులో మనము నడిపించబడుతున్నాము అనేది గుర్తుపెట్టుకోవాలి. చివరిగా ఒక మాట చూసి మనం ముగిద్దాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయము 15వ వచనము చూద్దాం. రోమా 8వ అధ్యాయము 15వ వచనంలో, ఎలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. ఈ మాట గుర్తుంచుకుందాం.
పౌలు మాట్లాడుతూ మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ అన్నాడు. దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఏమిటి దత్తపుత్ర ఆత్మ? దత్తపుత్ర ఆత్మ ఏమిటి అంటే సురకుత పుత్ర ఆత్మ అనే మాట కనిపిస్తుంది. సరే, ఏదైనా కానీ ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుకునిచున్నాం. అబ్బా తండ్రి అని మనము మొరపెట్టుకునిచున్నాం. మన మొర దేవునికి చెప్పుకుంటున్నాం అంతే. అది మనం గుర్తుంచుకోవాలి. మన మొర వినేది ఎవరు? దేవుడే కదా. ఆయన మనకు తండ్రి అనేది అర్థమవుతుంది. అబ్బా తండ్రి అనే ఈ పదము ఇందులో మనకు కనిపిస్తుంది. ఆత్మ సాక్ష్యం ఇస్తున్నాడని మనకు కనిపిస్తుంది. ఈ మాట మనం గుర్తుంచుకుందాం ఒకసారి. అబ్బా తండ్రి అని మనం ఆయనను పిలవగలిగే మనలో ప్రేమను, ధైర్యాన్ని పుట్టిస్తూ ఉంది అనే మాట కనిపిస్తుంది. ధైర్యాన్ని పుట్టిస్తుందంటే ఆయన మనకు తండ్రి అనేది ఇందులో మనము గుర్తు చేసుకోవచ్చు. అందుకోసమే మనం ఆ విధంగా ప్రార్థన చేయుట మంచిది అనేది లేఖనాలు గుర్తు చేస్తున్నాయి. మనము ఒక భాగాన్ని మనము ధ్యానం చేసినాం. 6వ అధ్యాయము 18వ వచనములో ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు అనే కాడికి మనము ఇది ఒక ధ్యానం చేసినాం. కాబట్టి మిగతా విషయాలు ప్రభు చిత్తమైతే మరలా ధ్యానం చేద్దాం. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము అనే దాని మీద మనము ధ్యానం చేయబోతున్నాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనము దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మన కోసమై విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకంటే మనము దేవుని ఇంటి వారం కాబట్టి అది మనకు వాక్యమే చెబుతుంది. ఆ విధంగా మనం ప్రార్థన చేయొచ్చు, ముందుకు కొనసాగుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినమందు మీరు అందించిన లేఖన సత్యాన్ని బట్టి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వాక్య భాగమును ఎంతమంది వినగలిగారో వారి జీవితాల్లో కార్యం జరిగించి పత్పులను దయచేసి కాపాడి సహాయపడమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు.